On the occasion of Srimad Adivan Chattopadhyay's Tirunakshatram, Sampradaya Anushtana Rakshana Abhiman, Saran presents a magnificent miracle behind Sri Ahovila Mutt's establishment. Telugu Upanyasam by Saran Sevak Sri Amog Chakravarti. श्रीमते लक्ष्मी नृसिंह दिव्य पादुका सेवक श्रीवन षडोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीवन षडोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। वाच्य श्री कृष्णमार्य महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। प्रपद्ये निरवद्यानां निषद्यां गुणसंपदां शरणं भवभीतानां షఠగోపమునీశ్వరం। అందరికీ నా నమస్కారాలు। ఆదివన్ షఠగోపస్వామి తిరునక్షత్రం దగ్గర వస్తూ ఉండే ఇలాంటి ఒక సమయంలో ఆయన యోగదానాన్ని తర్వాత ఆయన మహిమాన్ని బయట పెడుతూ ఒక కథాభాగాన్ని ఈరోజు విందాం। ఆ ఒక కథాభాగము వింటే మనకే శుద్ధి। అలాంటి కథాభాగాన్ని వినడానికి ముందు ఆదివన్ షఠగోపస్వామి అని చెప్పితేనే అందరికీ తెలిసి ఉంటుంది ఆయన అహోబిల మఠాన్ని స్థాపనం చేశారు అని। ఈ అహోబిల మఠాన్ని స్థాపనం చేసే వెనక ఉండే ఒక చాలా ఆశ్చర్యకరమైన ఒక కథాభాగం ఈరోజు చూద్దాం। దానికి ముందు సంక్షిప్తంగా ఆయన అవతారం ఎక్కడ అయింది, ఎప్పుడు అయింది అనే దాన్ని చూద్దాం। కర్ణాటక రాజ్యంలో మైసూరు నగరం దగ్గర ఉండే మేల్కోటె అనే ఊరిలో సుమారుగా 650 సంవత్సరాల ముందు కేశవాచార్యులు అనే ఒకరికి కుమారుడుగా శ్రీనివాసుడు అనేవాడు అవతరించాడు। ఈ శ్రీనివాసుడికి ప్రాథమిక శిక్షణ అన్నీ ఆయన తండ్రి అయిన కేశవాచార్యుల దగ్గరనే అయింది। దీనికి తర్వాత ఆ కేశవాచార్యులకి ఒక ఆశ, ఏం ఆశ అంటే ఈ నా కుమారుడిని కాంచీపురంలో ఉండే గొప్ప ఆచార్యులైన ఘటికా శతం అమ్మాళ్ అనే వాళ్ళ దగ్గర పంపించాలి అన్న ఆశ। ఆ ఆశలాగా శ్రీనివాసుడిని ప్రౌఢ శిక్షణానికి ఘటికా శతం అమ్మాళ్ళ దగ్గర పంపిస్తారు। అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉండి శ్రీనివాసుడు చాలా శ్రద్ధతో అన్ని విషయాల్ని గ్రహించుకుంటాడు। అలాంటి ఒక సమయంలో ఆశ్రమంలో అన్ని విద్యార్థులతో ఒక రాత్రి పడుకున్నప్పుడు శ్రీనివాసుడికి ఒక కళ వస్తుంది। ఆ కళలో ఎవరు వస్తారో తెలుసా? ఆ కళలో సాక్షాత్ నరసింహస్వామియే వస్తారు। వచ్చి ఏమన్నారు అంటే వచ్చి ఆయనకి ఒక ఆజ్ఞ ఇచ్చారు। అదేం ఆజ్ఞ అంటే నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడే బయలుదేరి అహోబిల క్షేత్రానికి రావాల్సింది, తర్వాత అక్కడ ఉండే నన్ను ఆరాధించాల్సింది అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చేసి కళ నుంచి వెళ్ళిపోతారు। ఈ కళ అయినాక పొద్దున్న ఎప్పుడు అవుతుందో ఆ పొద్దున్న ఆయన వెంటనే ఈయన అంటే శ్రీనివాసుడు ఆయన గురువుల దగ్గర వెళ్ళి గురువులకి ఈ విషయాలన్నీ విన్నపం చేసుకుంటారు। ఎప్పుడు ఈ విషయాల్ని విన్నపం చేసుకుంటాడో అప్పుడే ఆ ఘటికా శతం అమ్మాళ్ అనే గురువు కూడా ఈయనకి శ్రీనివాసుడికి అనుమతిని ఇచ్చేస్తారు। అనుమతి ఇచ్చిన వెంటనే శ్రీనివాసుడు కూడా తన ప్రయాణం ఆరంభిస్తాడు కాంచీపురం నుంచి అహోబిలానికి। ఎప్పుడు 650 సంవత్సరాలు ముందు। మీకు తెలుసు ఈ రోజుల్లో మనం ఎవరైనా ఇప్పుడు అహోబిలం వెళ్ళాలంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రిపరేషన్స్ చేసుకుంటాం। అది మాత్రం కాదు, దాంతో విధంగా సామాన్లు రకరకంగా అన్నీ పెట్టుకుంటాం। ఏదేదో ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాక అన్ని సామాన్లు తీసుకున్నాక
మనం ఆ ప్రయాణం చేసి అన్ని ముగించినాక మనం ఏం చెప్తామంటే ప్రయాణం అంతా సుగమంగా ఏమి లేకుండే చాలా కష్టపడి వెళ్ళినాం అని చెప్తాం. అయితే మీరు ఊహించుకోవచ్చు, ఆ రోజుల్లో 650 సంవత్సరాల ముందు ఎలా ఉండొచ్చు ఈ ప్రయాణముని, ఎలా చేరుకున్నారు ఆదివంశ స్వామి అహోబిలంని. ఎలా చేరుకున్నారంటే ఆయనకి ఉండేది ఒకే మార్గం. అదేమంటే ఆయనకి ఉండే భగవంతుడి మీద ఉండే నమ్మకం. ఆ భగవంతుడి మీద ఉండే నమ్మకమే ఆ శ్రీనివాసుడిని కాంచీపురం నుంచి అహోబిలం వరకు వెళ్ళేలా చేసింది. అలా అహోబిలానికి వచ్చిన తర్వాత ఈయన అక్కడ అహోబిలంలో ఒక చోట్ల కూర్చున్నప్పుడు ఈయన ముందు ఒక వృద్ధ సన్యాసి వస్తారు. ఆ వృద్ధ సన్యాసి ఈయన ముఖాన్ని చూసిన వెంటనే ఆ వృద్ధ సన్యాసికి ఒక ఆనందం. ఎందుకంటే ఈయన ముఖంలో అలాంటి ఒక తేజస్సు. అలాగే ఈ శ్రీనివాసుడికి కూడా ఆయన ముఖాన్ని, అంటే ఆ వృద్ధ సన్యాసి ముఖాన్ని చూస్తే ఒక ఆనందం. ఇలా ఇద్దరు ఆనందంలో ఉన్నప్పుడు ఆ వృద్ధ సన్యాసి దగ్గరకు వచ్చి కొన్ని ప్రశ్నల్ని అడగడానికి ఆరంభిస్తారు. ఆ ప్రశ్నలకి అన్ని శ్రీనివాసుడు సరిగా సమాధానం చెప్తారు. ఎందుకు ఆ వృద్ధ సన్యాసి ఈ ప్రశ్నలను అడిగారు అంటే ఈ శ్రీనివాసుడిని ఎలాగైనా పరీక్ష చేయాలి, ఈయన జ్ఞానాన్ని పరీక్ష చేయాలి అని ఆ ప్రశ్నలన్నీ అడిగారు ఆ వృద్ధ సన్యాసి. ఈయన కూడా ఎప్పుడు సరిగా సమాధానం చెప్పేశారో, ఈ శ్రీనివాసుడు ఎప్పుడు సమాధానం సరిగా చెప్పేశాడో దానికి తర్వాత అప్పుడే ఒక అనిరీక్షితమైన సంభవం జరిగింది. అదేమంటే అప్పుడే ఆ వృద్ధ సన్యాసి శ్రీనివాసుడికి సన్యాసత్వాన్ని ఇచ్చేశారు. అది మాత్రం కాదు, దాంతో ఒక సన్యాస నామం షటకోపజీయర్ అని చెప్పి దాన్ని కూడా ఇచ్చేశారు. తర్వాత వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఆ వృద్ధ సన్యాసి. ఈయన అంటే శ్రీనివాసుడు కాదు షటకోపజీయర్ ఇప్పుడు కదా. షటకోపజీయర్ ఆ ఆనందంలో ఆ నడిచే సంభవాలన్నీ గుర్తు చేసుకుంటూ అలాగే అహోబిలేశాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఆ అహోబిలేశాన్ని ఆపాదచూడం దర్శనం చేసుకున్నారు. ఆ ఆపాదచూడం దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆయన ముఖాన్ని ఎప్పుడు చూసారో, అహోబిలేశాన్ని ముఖాన్ని ఎప్పుడు చూసారో అప్పుడు ఈయనకి ఒక విషయం గుర్తొచ్చింది. అదేమంటే ఇప్పుడు వరకు ఈ ముఖాన్ని ఎక్కడనో చూసినట్టు ఉండేదే అని అనిపించింది. అప్పుడు గుర్తు చేసుకుంటారు, ఎక్కడ చూసాను అని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈయనకి తెలుస్తుంది, ఇప్పటి వరకు తన ముందు ఉండే ఆ వృద్ధ సన్యాసి ముఖము తర్వాత ఈ అహోబిలేశ ముఖము ఒకేలా ఉందే అని తెలుస్తుంది. అప్పుడే ఈయనకి ఆ వృద్ధ సన్యాసి వేరే ఎవరు కాదు, సాక్షాత్ నరసింహస్వామియే అని తెలుస్తుంది. అప్పుడు ఈయనకి ఆనందం ఒక పరిమితి లేకున్నట్టు అయిపోయింది. అలాంటి ఒక సమయంలో ఈయనకి ఒక ఆశ ఉండేది. ఆ ఆశ తీర్చుకోవడానికి ఈయన ఏం చేశారు అంటే అక్కడ భవనాశిని అనే నది ప్రవహిస్తుంది అహోబిల క్షేత్రంలో. ఆ భవనాశిని నది ఒడ్డంలో అన్ని నరసింహస్వామి అంటే నవనరసింహ క్షేత్రం కదా, నవనరసింహస్వామిలో ముందు ఈయన ఒక ప్రార్థన చేస్తారు. అదేంటి ప్రార్థన అంటే మిమ్మల్ని ఎవరైనా ఒక్కరు అంటే నవనరసింహస్వామిలో ఎవరైనా ఒక్కరు నాతో సంచారానికి రావాలి, అందరికీ మీరు దర్శనం ఇవ్వాలి, అందరూ దీనివల్ల కృప అందాలి అనే ఒక ఆశతో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మీరు దీనికి సమాధానం ఇవ్వాలి అని చెప్పి
ఇలా ప్రార్థన చేస్తారు. ఆ భవనాశిని నది ఒడ్డంలో అన్ని నరసింహస్వామిలో ముందు షడగోపజీయర్ స్వామి ఇలా చేస్తున్నప్పుడు అక్కడ వేల వేల మంది ఉన్నారు. అందరూ ఈ సంభవాన్ని చూస్తున్నారు. అలాంటి ఒక సమయంలో ఒక బ్రహ్మాండమైన అద్భుతం అక్కడ జరుగుతుంది. ఎవరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయి ఉండరు. ఎందుకంటే అలాంటి ఒక సంభవం ఇది. ఎప్పుడు ఈయన ప్రార్థన చేస్తారో అప్పుడే వెంటనే అక్కడ ఉండే నవనరసింహస్వామిల్లో ఒక నరసింహస్వామి అయిన మాలోల నరసింహస్వామి అనే ఉత్సవమూర్తి ఎగురుతూ వచ్చి ఈయన చేతుల్లో కూర్చున్నారు. అంతే. అక్కడ ఉండే వాళ్ళందరూ అలాగే ఆశ్చర్యంతో నిలబడిపోయారు. ఎవరికి నోట మాట రావట్లేదు. అలాంటి ఒక సంభవం. ఇలా ఈ సంభవం అయినాక అన్ని ఊర్లకి అందరూ దర్శనం చేసేలా ఈ మాలోల నరసింహస్వామిని సంచారానికి తీసుకువెళ్ళడానికి ఆదివంశడోపస్వామి ఆరంభించారు. అలాగే ఎలా మనము గ్రామే గ్రామే చగత్వా పదకమలనతానని చెప్తామో అలా ఈ రోజు వరకు అన్ని అడగేసింగర్ స్వామి వారు ఎక్కడన్నీ సంచారం పెడతారో అక్కడన్నీ మనం మాలోల స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అది ఈ రోజు వరకు నడుస్తూ ఉంటుంది కూడా. అలాంటి ఒక బ్రహ్మాండమైన ఆశ్చర్యకరమైన కథాభాగము ఈ అహోబిల మఠ స్థాపనానికి వెనక ఉంది. దీన్ని మనము ఈరోజు ఇలాంటి ఒక సమయంలో, అంటే ఆదివంశడోపస్వామి తిరునక్షత్రం వస్తూ ఉండే ఇలాంటి ఒక సమయంలో గుర్తు చేసుకునేది మనకే ఒక శుద్ధి. అందరూ సహనంతో వినేయడానికి నా ధన్యవాదాలు. భాషలు ఏదైనా లోపాలుంటే దాన్ని పట్టించుకోకుండా నన్ను ప్రోత్సహించాలి అని కోరుకుంటాను. ఓంగుమలై வாழ்க, அகோபிலந்தான் வாழ்க, பாங்காய் ஷடோபன்பா வாழ்க, பூங்குமலன் தன்னை அணிதாராய் ஷடோபமாமுனியே இன்னும் ஒரு நூத்தாண்டிரம்.